ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు, సోనూ సూద్ వ్యాఖ్యలు కలిపి ఈ వీడియోలో మనం కొన్ని వీడియోస్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో కూడా నేను మీకు కొన్ని వీడియోస్ వేసి చూపిస్తాను. ముందు వీడియోకి లైక్ కొట్టారా? ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. కంగనా రనౌత్ 2 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాక్రోచులను చూస్తే కక్కొస్తోంది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్ అనమాట. కంగనా రనౌత్ ఎప్పుడైనా సరే వ్యాఖ్యలు చేస్తే జనరల్గా మన తెలుగు మీడియాలో పెట్టే టైటిల్ ఏంటంటే, లేదు ఆ లోపలైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని చెప్పి రాస్తారు. సేమ్ అలాగే రాశారు. ఈమెమన్నారంటే గట్టర్ జనరేషన్ అని చెప్పి అంది. జెన్జీ గురించి, మురికి కాలువల తరం. ఏంట్రా ఏంది వాగుడు, ఏంటి ప్రధానమంత్రి గారి గురించి, వారి తల్లి గారి గురించి ఏంటి అని చెప్పి ఈమె మాట్లాడుతూ జెన్జీ వాళ్ళని తిట్టింది. వెంటనే సోనూ సూద్ రియాక్ట్ అయ్యాడు. చూడండి, జెన్జీలపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం అని చెప్పి సోనూ సూద్ ఆయన ట్వీట్లు పెట్టాడు, ఫేస్బుక్లో రాశాడు. గట్టర్ జనరేషన్ అని చెప్పి ఎలా అంటారు, అసలు యూత్ లేకపోతే మనం ఎక్కడున్నాము, ఇట్లా సోనూ సూద్ రియాక్ట్ అయ్యాడు. మీరు వీడియో కూడా చూడొచ్చు. షేమ్ఫుల్ అని చెప్పి సోనూ సూద్ కంగనా రనౌత్కి ఏదో కౌంటర్ ఇస్తున్నట్టు కామెంట్ అనమాట. అసలు కంగనా రనౌత్ చేసిన కామెంట్స్లో ఫస్ట్ ఆమె ఏమన్నదంటే, ఒరే ఒకప్పుడు నేను కూడా స్టూడెంట్నే అంటే ఆమె గురించి ఆమె చెప్పుకుంటూ, మేము ఉద్యమాలు చేశాము, ఎప్పుడు ఇలా బూతులు మాట్లాడలేదు, ప్రధానమంత్రిని ఉద్దేశించో ఏ ముఖ్యమంత్రిని ఉద్దేశించో వీధుల్లో పడి అమ్మనా బూతులు మాట్లాడుతూ వాళ్ళ తల్లులను తిడుతూ వాళ్ళ భార్యలను తిడుతూ అసహ్యకరంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. వీళ్ళ ప్రవర్తన ఏంటి, అక్కడ సీజేపీ ప్రొటెస్ట్ లోపల దూరినటువంటి వాళ్ళది ఇంత అసహ్యకరంగా తయారైంది ఏంటి జనరేషను అని చెప్పి ఆమె మాట్లాడింది. అందులో తప్పేముంది? చూద్దాం, కొన్ని వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈలోపు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి చూడండి. విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా, కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని చెప్పి ప్రియాంక గాంధీ అనమాట. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అండి, ఉగ్రవాదులను మాత్రమే అరెస్ట్ చేస్తారా మన దేశంలో? దొంగతనాలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయరా? అఘాయిత్యాలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయరా? మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళను, గృహహింస చేసే వాళ్ళని అరెస్ట్ చేయరా? భార్యలను చంపిన వాళ్ళని అరెస్ట్ చేయరా? భర్తలను చంపిన వాళ్ళని అరెస్ట్ చేయరా? దొంగతనాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయరా? రైళ్ల మీద రాళ్లు విసిరే వాళ్ళని అరెస్ట్ చేయరా? పబ్లిక్ ప్రాపర్టీ తగలబెట్టే వాళ్ళని అరెస్ట్ చేయరా? చెప్పండి. పోలీసులు విద్యార్థులను ఏదో తీవ్రవాదుల్లాగా పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ఏదో కాల్పులు జరిపారు అన్న రేంజ్లో మాట్లాడుతోంది. వాళ్ళని ఎవ్వరూ కాల్చలేదు, కాల్పులు జరపలేదండి, ఎవరినేమీ చంపలేదు పోలీసులు. డెఫినెట్గా అండి ఒక సిచ్యువేషను ఆ కంట్రోల్లో లేని పరిస్థితి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, టియర్ గ్యాస్ వాడతారు, లాఠీలు వాడతారు, వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు వెళతారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేయలేదా? ఇప్పుడు లాఠీ చార్జీలు చేయలేదా? ఇప్పుడు టియర్ గ్యాస్ వాడలేదా? ఇప్పుడు ఆలోచించండి. ఇక ఇప్పుడు ప్రియాంక గాంధీ ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి అయ్యా. చూశారు కదా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి? ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళని వెనకేసుకొస్తున్నారు. అంటే అక్కడ దౌర్జన్యము చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. స్టూడెంట్స్ నిజంగా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు ఎందుకు వచ్చి వాళ్ళను కొడతారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతారు? ఇప్పుడు కేసులు పెట్టాలా వద్దా ఇవన్నీ చర్చ ఎందుకు వస్తుంది చెప్పండి. ఈమెమో చాలా సింపుల్గా వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా, విద్యార్థులు ఏమైనా తీవ్రవాదులా అని చెప్పి అర్బన్ నక్సల్స్ మాట్లాడే భాష మాట్లాడుతూ వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. శాంతియుతంగా ధర్నా చేసినటువంటి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి? పోలీసులు. ఒక్కరి పేరు చెప్పండి. ఒక్కరి మీద కూడా కేసు లేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. శాంతియుతంగా ధర్నా చేసిన వాళ్ళ మీద, పోలీసుల మీద రాళ్ళు ఇసిరిన వాళ్లను, ప్రాపర్టీ తగలబెట్టే ప్రయత్నం చేసిన వాళ్లను, కార్లను ఉల్టాగా వేసి కొట్టి అక్కడ హింసాత్మకమైన ధోరణులకు దారితీసే ప్రయత్నం చేసిన వాళ్లను డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అవసరమైతే 4 దెబ్బలేస్తారు, కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి చెప్పండి? ఈవెనేమో వాళ్ళు విద్యార్థులు ఏమైనా తీవ్రవాదులా అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళందరూ సీజేపీ ప్రొటెస్ట్ పేరు మీద అక్కడ దూరినటువంటి వాళ్ళందరూ పార్లమెంట్ లోపలికి వచ్చి ఎంపీలను కొట్టాలి, పార్లమెంట్ తగలబెట్టాలి, పార్లమెంటును నాశనం చేయాలి, పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి కార్లను నాశనం చేయాలి, పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేయాలి, పార్లమెంట్ మీద భయంకరమైన రాతలు రాయాలి, అది మొత్తం అంతర్జాతీయంగా బాగా వైరల్ అవ్వాలి, భారతదేశం పరువు పోవాలి. ఇది ప్రియాంక గాంధీ ప్లాన్, కాంగ్రెస్ పార్టీ ప్లాన్. ఏమండి, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్న టైంలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించిన ప్రభుత్వాలు ఏవండి? ఏ పార్టీ అండి లాఠీ చార్జ్ చేయించింది? ఆ విద్యార్థులు ఏమన్నా అసెంబ్లీ లోపలికి అడుగు పెడతాము అని చెప్పి అన్నారా? కాదు కదా. ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్ళి మరి పోలీసులు కొట్టారు వాళ్ళను. తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్స్ చాలా దారుణంగా కొట్టారు. అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కొట్టారు. ఎవరు కొట్టించారు? వీళ్ళమ్మ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ స్టూడెంట్స్ని చాలా దారుణంగా కొట్టించింది. ఇప్పుడేమో విద్యార్థులు ఏమైనా తీవ్రవాదులా అని చెప్పి వెనకేసుకొస్తున్నారు. విద్యార్థులను ఎవరు కొట్టలేదండి, పోలీసులు. ఎవడైతే పిచ్చేషాలు వేశాడో, ఎవడైతే పార్లమెంట్ లోపలికి దూసుకెళ్లాలని ప్రయత్నం చేశాడో, ఎవడైతే పోలీసుల మీద రాళ్లు రువ్వాడో అలాంటి వాళ్లకు 4 గారెలు లొడ్డిచ్చారు పోలీసులు.
నెక్స్ట్ సోనూ సూద్ సంగతి ఏందో మనం మాట్లాడదాం. ఈ సెలబ్రిటీలది కూడా అండి కొంతమంది చాలా విచిత్రంగా ఉంటుంది. నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలి అని విదేశీ శక్తులు చేసే ప్రయత్నాలలో కొంతమంది స్వదేశీ శక్తులు కూడా అంటే సెలబ్రిటీలు కూడా కొంతమంది మద్దతు పలకడము, దాని వెనక ఏమేం మతలబులు ఉన్నాయి ఏంది అనేది నెమ్మదిగా బయటపడుతుంటుంది. ఈ సోనూ సూద్ కంగనా రనౌత్ని విమర్శించడం, మనకు యూతే కదా, యూత్ లేకపోతే మనం ఎక్కడున్నాము అని చెప్పి నా వెనకేసుకొస్తాడు. అసలు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలన్నీ పక్కకి తీసేసి యూత్ లేకపోతే మనం ఎక్కడున్నామని చెప్పి సినిమా డైలాగులు అనమాట. యూత్ అందరినీ కలిపి తిట్టిందా అండి ఆమె? లేదు. అసలు ఫస్ట్ ఆమె ఓపెన్ చేయడమే సెంటెన్స్, నేను ఒకప్పుడు స్టూడెంట్నే, నేను ఉద్యమాలు చేశాను, కానీ ఎప్పుడు ఈ విధమైనటువంటి భాష వాడలేదు, ఈ విధమైన ప్రవర్తన లేదు, ఇంత అసహ్యకరమైన జనరేషన్ తయారైంది ఏమిటి, వాళ్ళని చూస్తేనే నాకు వాంతి వస్తోంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటుంటే అని చెప్పి ఆమె మాట్లాడింది. ఈయనకు వాంతి రావట్లేదండి. నేను వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. मोदी मादर चौधे चलो साथ सरकार है, गाली दे सकते हैं तो बहुत मादर चौथ सरकार ये है. न्याय न राज्यम नयने न वक्तम लौड़े न भुज्यम. जो पहनने क्या लग रखा है दिन मर जाएगा कुत्ते की मौत, फिर सब मिलके गाएंगे मर गया मादर चोर, ला 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 ला. ये सरकार क्यों नहीं सुन रही है? मोदी सरकार इसलिए नहीं सुनना चाहती क्योंकि उनका हनीमून पीरियड चल रहा है मेलोनी के साथ. हनीमून मनाने दो एटलीस्ट. अनपढ़ है वो, अनपढ़ लिटरली. उसको तुमने पीएम बनाया, चाय वाला, चाय बनाना, चाय बेची. चाय भी तो यही चाहता है ना, चाय बेचे. अब तो वो चाय बेचने लायक भी नहीं है, उसको देश से निकालेंगे कुत्ते को. लोडी याद रहती है, उसको ले जाना, बट यहाँ पे भूखे लोग नहीं दिखते उस बड़वे. ఈ వీడియో చూశారు కదా, మీకేమర్థమైంది చెప్పండి? ఏమేం పదాలు ఉన్నాయి చెప్పండి? ఎంసీబీసీ బూతులు. ఎవరి మీద? భారత ప్రధానమంత్రి గారి మీద. ఒకడు పిల్లోడు భారత ప్రధానమంత్రి యొక్క తల్లి గురించి మాట్లాడాడు. ఇప్పుడు వాడు మైనారిటీ కోటాలో తప్పించుకుంటాడు, మైనర్ కోటాలో కూడా తప్పించుకుంటాడు. ఒక ముస్లిము ప్లస్ పిల్లవాడు మైనర్ కోటాలో తప్పించుకుంటాడు. ఎంత భయంకరమైన మాట మాట్లాడాడు తెలుసా వాడు? హిందీలో చోదన అనే పదానికండి ఎఫ్ అనేటటువంటి పదం అన్నమాట. తెలుగులో దే అనే అక్షరంతో ఉపయోగిస్తూ ఉంటారు చాలా చోట్ల. నేను ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్. అలాంటి పదాన్ని ఎవరి మీద ఉపయోగిస్తున్నాడు? నరేంద్ర మోదీ గారి తల్లి మీద ఉపయోగిస్తున్నాడు వీడు. అలాగే ఎంతమంది అండి ఆ మాట్లాడినటువంటి వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, పదాలు, అసహ్యకరమైన పదాలు, హిందీ పదాలు. నేను అసలు దాన్ని ఇక తర్జుమా చేయలేము, అసహ్యమేస్తుంది మనకు అవి వినాలంటేనే. అంత భయంకరమైనటువంటి పదాలు వాడుతూ, అంత భయంకరమైన అసహ్యకరమైన గెస్చర్స్ ఇస్తూ. ఒకటి చూడండి ఎలాంటి గెస్చర్ ఇచ్చాడు చెప్పండి. వాడు ఏమంటున్నాడు? ఆ గెస్చర్ ఏం చెప్పండి? వాడి అంగాన్ని వాడు చూపిస్తూ ఉన్నాడు, రాండి ఏదో చెయ్యండి అని చెప్పి వాడు గెస్చర్ ఇస్తూ ఉన్నాడు. కాంటెక్స్ట్ ఏంది? నీట్ పేపర్ లీకేజీ జరిగితే నువ్వు ధర్నా చేసే కాంటెక్స్ట్లో ఇదే నువ్వు చేసే పని. అలాగే ఇంతకుముందు వీడియోలో చూసారా, ధర్మేంద్ర ప్రధాన్ గారిని నగ్నంగా ఉండే విధంగా చిత్రీకరించి ఆ పేపర్ తగలబెట్టడం, నరేంద్ర మోదీ గారిని నగ్నంగా ఉండే విధంగా చిత్రీకరించడము, చాలా అసహ్యకరమైన ఫోటోలు తయారు చేయడము, చాలా అసహ్యకరమైన భాష, అసహ్యకరమైన పదాలు. మళ్ళీ వీళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కపిల్ సిబల్ అనే సీనియర్ సుప్రీంకోర్టు లాయరు. కామెడీ ఏంటో తెలుసా? ఆ కపిల్ సిబల్ 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని పరిపాలించినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కపిల్ సిబల్. ఆ కపిల్ సిబల్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో చాలాసార్లు మన భారతదేశంలో పేపర్ లీకేజీలు అయ్యాయి. ఒక్కసారి కూడా ఆయన రాజీనామా చేస్తాను అని లేదు, రాజీనామా చెయ్యనే లేదు కపిల్ సిబల్. కాంగ్రెస్ పార్టీ ఆయనను అలాగే కొనసాగించింది. చాలాసార్లు ఆయన ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు జరిగాయి. ఇప్పుడు ఈ కపిల్ సిబల్ అనే లాయర్ ఏం చేస్తున్నాడు? ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించాలి అని చేసినటువంటి నీట్ ప్రొటెస్టులో భాగంగా మోదీ గారి తల్లిని, ఇండియన్ ఆర్మీని, పోలీసులను బూతులు తిడుతూ రాళ్లు తీసుకొని కొట్టి అసహ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్లను వెనకేసుకు రావడానికి ₹1 కోటి ఫండ్ పెట్టాడు. లాయర్లు ఎవరైనా సరే వాళ్ళ తరపున వాదించాలి, ఇలాంటి నీచుల గురించి వాదించాలి, ఇలాంటి నీచుల మీద కేసులు లేకుండా వాదించాలి అంటే దానికి కోర్టు ఫీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి
అవి చెల్లించడానికి ఈ కపిల్ సిబల్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లాయర్ ₹1 ఒక కార్పస్ ఫండ్ లాగా పెట్టాడు. తెలుసా మీకు? నిన్నగాక మొన్న. అంటే ఎంత పెద్ద స్కెచ్ వేస్తున్నారో చూడండి. మొత్తం నరేంద్ర మోదీ గారిని కిందికి దింపడానికి చేసే దుష్ట ప్రయత్నాలు. అందులో సోను సూద్ కూడా జాయిన్ అవుతాడు. కంగనా రనౌత్ మాట్లాడిన మాటలలో తప్పేముందండి? మురిక్కాల్వ జనరేషన్ లాగా తయారయ్యారు ఇంద్ర దిక్కుమాలను ఎదవల్లారా, ఏందిరా ఇది, ఏంది మాటలు అని చెప్పి ఆమె అనడంలో తప్పేముందండి? మన ఇంట్లో పెద్దవాళ్ళు అన్నారా తప్పుడు మాటలు తప్పుడు పదాలు ఉపయోగిస్తూ ఉంటే? ఆమెను విమర్శిస్తాడు సోను సూద్, వెనకేసుకొస్తాడు వాళ్ళందరినీ, ఆ నీచులందరినీ వెనకేసుకొస్తాడు. ఇంకా చాలామంది సెలబ్రిటీలు వెనకేసుకొచ్చారు. కేవలం మీరు ప్రకాష్ రాజ్ గారు అని చెప్పి అనుకుంటున్నారు. కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం మీకు ఎంతమంది సెలబ్రిటీలు తెలుసో. ఇట్లా ఈ నీట్ ప్రొటెస్ట్ను సపోర్ట్ చేసిన సెలబ్రిటీలు ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో రాయండి. మనందరము వీళ్ళ సినిమాలు చూసి వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం పైసలు ఇస్తూ ఉంటే ఆ పైసలు తీసుకొని వీళ్ళు కార్లు కొనుక్కుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు, ఆస్తులు కొనుక్కుంటారు. తిరిగి ఈ దేశంలో ఆర్మీని తిట్టే, పోలీసులను తిట్టే, భారత ప్రధానిని తిట్టే, భారత ప్రధాని తల్లిని చాలా దారుణంగా దూషించే అలాంటి నీచులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు వీళ్ళు. చేసే ఏదో పనులన్నీ చేయడము, కార్లు దగలబెట్టడము, బస్సులు బద్దలు కొట్టడము, అంటుపెట్టడము, పోలీసుల మీద రాళ్ళేయడము, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఏమైనా కొట్టినా, వాళ్ళని ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేసినా, ఒక టియర్ గ్యాస్ వదిలినా, ఏమైనా చేసినా కానీ వెంటనే ప్రియాంక గాంధీ గారు లాంటి వాళ్ళు వచ్చి విద్యార్థులు ఏమన్నా తీవ్రవాదులా అని చెప్పి మాట్లాడుతుంది ఈమె. ఇప్పుడు అర్థమైందండి కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ. ఇంకా ఓట్లు గుద్దుతారా? ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ డెత్ బెడ్ ఎక్కిచ్చేశారు కాంగ్రెస్ పార్టీని. ఇంకా ఓట్లు గుద్దుతూనే ఉన్నారు కదా తెలంగాణలో. గుద్దండి, వెయ్యండి, అలాగే ఓట్లు వేయండి. హిపోక్రసీ అర్థమవుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీది. అది విషయం.